ముందుగా దేవునామానికి వందనాలు. పాస్టర్ గారు వందనాలండి. పూర్వజ సంఘస్థానాలకు వందనాలు. నా పేరు శ్రీకుమార్ అండి. నేను పెయింటింగ్ పని చేస్తున్నాను. అది నేను చెప్పబోయే సాక్షి ఏంటంటే, మన మార్చి 1న పెయింటింగ్ పని చేస్తూ మన రాజమండ్రిలో వంటవర్ పోలీసులో పెయింటింగ్ పని చేస్తూ ఒక 3 లెవెల్ బిల్డింగ్ పెయింటింగ్ పని చేస్తూ 4 రోజులు చేస్తాను ఆల్రెడీ. అయితే ఆ తాడు బాగా చీకిపోయింది. తాడు మీద నుంచి నేను అవుట్ సైడ్ పెయింట్ వేస్తూ ఉంటాను. ఆ తాడు బాగా చీకిపోవడంతో నేను తాడు బాగానే ఉంది కదా అని చాలా వరకు పెయింట్ వేసాను. అదే ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసరికి 3 ఏళ్ళ నుంచి పడాల్సిన నేను దేవుడు మహత్కారం వల్ల నేను 10 అడుగుల నుంచే పడ్డాను. పడిపోవడం వల్ల నాకు ఎండిపోసలోని కొద్దిగా అస్వస్థత కలిగింది. ఇంకోటి కాలు భాగంలోనేమో ఎముక చిన్న చిక్కింది. అయితే ఇంకా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి. చిన్నదాంతోనే పోనిచ్చాడు. అసలు నేను పక్కన ఈ చేస్తున్న బిల్డింగ్కి పక్క బిల్డింగ్కి మధ్యన సందులో ఉంటుంది. ఆ సందులోని పిట్టగోడ ఉంటుందండి. ఆ పిట్టగోడ పైన ఇంకొక మేకులు ఉంటాయి. ఆ మేకులు అక్కడ ఆ సందులో వేసిన ఆ సందులో మొత్తం గోడ అంతా వేసేసారు. ఆ వేసినప్పుడు కూడా నాకు ఆ తాడు తగలేదు. దేవుడు మరి నేను చేసుకున్న ప్రార్థన, మన సంఘం చేసిన ప్రార్థన కానీ నన్ను కాపాడింది. ఆ సందులో కూడా పడలేదు. ఆ సందులో కానీ పడి ఉంటాయి కనుక ఇంక నేను ఇలాగా 2 నెలల్లో కూడా తేలేవాడిని కాదు. ఇంకోటి ఫ్రంట్ ఎలివేషన్కి వచ్చేసరికి బాగా పైన మెట్లు మీద చేస్తున్నప్పుడు ఆ కింద 11 అడుగులు చెట్టు నరికేశారు. మొత్తం చెట్టు నరికేసి 11 అడుగుల వరకు ఉంచారండి. మొత్తం కొమ్మలు అడ్డు నరికేశారు. ఓన్లీ 3 ఉంచారు. ఒకవేళ అక్కడ పడి ఉంటే ఆ నడుము చెట్టు మీద పడి నడుము ఇరిగిపోయేది. అక్కడి నుంచి కూడా దేవుడు తప్పించాడు. అక్కడి నుంచి కూడా తప్పించి అది మొత్తం సిఫర్కి వచ్చేసిన తర్వాత 3 లేయర్ల నుంచి తెగిపోసిన తర్వాత పైనుంచి పడిపోతే తెగిపోవాలి. పైనుంచి కానీ పడితే కనుక ఇంకా చాలా ఏం రోజులు కూడా నాకు తెలియదు. అయితే మన సంఘ ప్రార్థన మరి నా ప్రార్థన కానీ దేవుడు కృపను బట్టి ఒక 10 అడుగుల నుంచి పడ్డాం. అయితే అప్పుడు నాకు పడిపోయాక అక్కడ అలా కింద గిలగలు కొట్టుకుంటుంటే ఒక ఆవిడ వచ్చి, పొద్దున్నే ఎవరి మొహం చూసారా బాబు, పొద్దున్నే ఇది చూసుకొని రావాలి అలా ఇలాగంటుంటే నా నోటి చివరి దాకా వచ్చింది మాట్లాడంటే, నేను ప్రార్థన చేసుకున్నానమ్మా పొద్దున్న ఇది కూడా నేను విజ్ఞాపనం చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను అని నా నోటి చివరి దాకా వచ్చింది. కానీ అలా అన్నాను అనుకోండి, అక్కడ దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. అదేలా మరి మీ ప్రార్థన చేసుకున్నాం, మరి మీ దేవుడు ఎలా చేసాడేట అని అంటారు. అందుకని నేను అప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకున్నాను. యోగులందలోని జ్ఞాపకం చేసుకున్నాను. యోగులందలోని దేవదూత దేవుడి మందిరంకి వెళ్ళినప్పుడు సాతానుతో దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూదీపంతాల నుంచి వచ్చాను అని అంటే, యోగుడు చూసావా నా కింద నా కుమారుడు అంత యథార్థంగా నీతి ముందుగా ఉంటాడో అని అంటే, ఎందుకు ఉండడో నీతి ముందు నాకు చుట్టూ కంచి వేసావు కదా, ఆ కంచి వేసి తీసి చూడు నేను పెట్టే సంబలకి నేను దూషిస్తాడు అని అంటాను. అది నేను యోగంతా యథార్థమంతం కాకపోయినా నామాన్ని మనం మహిమపరిచేది వేరు. అంత బాధలో కూడా దేవుడి నామాన్ని అవమానం కలపకుండా ఉంటే దేవుడు చూస్తాడని నేను ఆ మాటని. అయితే ఇప్పుడు ఇది చెప్పాలంటే చెప్పవలసిన పని లేదు మీకు, ఎందుకంటే నేను దేవుడికి నాకు ఉంటే కంటిన్యూ ఆ మాట దేవుడు చూస్తాడు. కానీ నాకు చెప్పాలని ఆశ మన సంఘస్థులందరికీ. అయితే ఇంకోటి ఏంటంటే, రెండోది, నేను పడిపోయిన తర్వాత ఆ వానరులందరూ నన్ను తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో స్కానింగ్ ఎక్స్రే తీసి నన్ను పడుకోబెట్టిన తర్వాత నాకు మొదటగా ఏం చేయాలో తెలియలేదు, ఎవరు ఫోన్ చేయాలో తెలియలేదు. ముందుగా పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు ఇలా అయిందండి అని బాధతో చెప్పగా అమ్మంటే నాకు ఒక సహోదరులాగా, నాకు ఫస్ట్ నుంచి ఒకటే కోరిక, నాకు ఒక అన్నయ్య లేడు, ఒక తమ్ముడు లేడు, నాకు ఒక సహోదరుగా నన్ను అమ్మంటే ఫోన్ చేయగానే వచ్చి ఆ ట్యాబ్లెట్లు తీసుకునే దగ్గర నుంచి డాక్టర్ గారిని సంప్రదించి నన్ను తీసుకెళ్లే వరకు నాకు తోడుగా ఉండి నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఫోన్ చేయగానే వచ్చాడు. ముందుగా నా భార్యకి చెప్తాం అనుకున్నాను. నా భార్య చెప్తే నా భార్య గెలగలాగా ఏడ్చేస్తుందని మా అమ్మగారు చెప్తే మా అమ్మగారు ముందు ఏడ్చేసారు. అయితే మా అమ్మగారు తర్వాత మా మిస్సెస్ పాస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత నాకు బ్రదర్గా నాకు తోడుగా ఉన్నారు. అది ఒకటైతే. రెండోది, నా సంఘం నా కోసం ఎంతో, నేను 2 నెలలు నా కోసం విజ్ఞాపన చేసింది. విజ్ఞాపన చేస్తుండగా సంఘం మొత్తం అందరూ విజ్ఞాపన చేస్తుండగా నేను ఆలకించానండి. అంతా
దివ్య కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, నిత్యం గారు కావచ్చు, మొత్తం అంతా ప్రార్థన జ్ఞాపకం చేస్తాం. ప్రార్థన కొద్ది నన్ను ఈ 2 నెలల్లో నేను తేలుకున్నానంటే ఈ ప్రార్థనేనండి. ఇంకోటి, నేను అలా పడుకోకుండా 3 ఏళ్ళ నుంచి పడకుండా 10 నుంచి పడ్డానంటే అంతకుముందు నేను చేసుకున్న ప్రార్థన, మా సంఘం చేసిన ప్రార్థన, పాస్టర్ చేసిన ప్రార్థన నన్ను కాపాడింది. అసలు చాలా పెద్ద ఘోరంగా జరగాల్సింది చిన్నదాంతో దేవుడు తప్పించాడు. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కనుక